మహోన్నతుడా, నిన్ను తలచుకొని పరమానందము చెందుదును, నీ నామమును కీర్తించెదను. 9వ కీర్తన 2వ వచనము. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనము నుండి 40వ వచనం వరకు. లూకాసు వార్తలో తరచుగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తును విమర్శించటం, ఆయన చేసేటువంటి అద్భుతాల్లో తప్పు పట్టడం, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో, ముఖ్యంగా మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి లూకాసు వార్తలో అనేక సందర్భాలు మనం చూసాం. ఈరోజు సువిశేషంలో వచ్చేటటువంటి వర్గం వాళ్ళు ఎవరు అంటే సద్దూకయ్యులు. వాళ్ళు అడిగే ప్రశ్న పునరుత్థానముల గురించి. లూకా గారు అక్కడ స్పష్టంగా 27వ వచనంలో రాస్తారు, పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి అని మనం చదువుతాం. ఎందుకు వీళ్ళు పునరుత్థానమును విశ్వసింపరు అంటే, వీళ్ళు కేవలం ధర్మశాస్త్రంగా భావించేది మొదటి 5 గ్రంథాలు మాత్రమే. పంచకాండములు, ఆదికాండము, నిర్గమకాండం, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు మాత్రమే వాళ్ళు నమ్మేవాళ్ళు. మిగతా ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని వీళ్ళు విశ్వసించేవాళ్ళు కాదు. ఈ మొదటి 5 గ్రంథాల్లో పునరుత్థానాన్ని గురించినటువంటి ప్రస్తావన కానీ ఆధారాలు కానీ లేవు. అందుకనే అందులో ఉన్నటువంటి విషయాలను మాత్రమే వీళ్ళు విశ్వసించేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తుని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న చూడ్డానికి సాధారణమైనదిగా కనిపించినా దాని లోపల చాలా క్లిష్టమైనటువంటి అంశాలు కూడా దాగి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం 5 గ్రంథాలే నమ్ముతారు కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం దానిలో నుండే ఉండాలి. కానీ ఆ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి స్పష్టంగా తెలుసు, ఆ 5 గ్రంథాల్లో ఎక్కడా కూడా స్పష్టంగా పదాలతో రాసి పునరుత్థానం ఉంది అని చెప్పబడలేదని వాళ్ళకి తెలుసు. ఇది కాకుండా దీని లోపల ఉన్నటువంటి మిగతా అంశాలు, వివాహము యొక్క పవిత్రత గురించి, పిల్లల్ని కనకుండా ఉండడం గురించి, అలానే పునరుత్థానము తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి, ఇన్ని అంశాల గురించి వాళ్ళు ఒక రకంగా యేసుక్రీస్తును పరీక్షించడానికి, యేసుక్రీస్తును మభ్యపెట్టడానికి, వాళ్ళను వాళ్ళు సమర్థించుకోవడానికి అడిగినటువంటి ప్రశ్న ఇది. దానికి యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం చాలా 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 బలమైందిగా, దానికి ఆయన ఎంచుకున్న విధానం మరింత లోతైందిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 37వ వచనంలో యేసుక్రీస్తు చెప్పే సమాధానం, మండుచున్న పొదను గురించి మోషే ప్రస్తావించుచు మృతుల పునరుత్థానమును సూచించుచు ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పెను. అక్కడ సూచించుచు అనే మాట చాలా 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 ముఖ్యమైనది ఈ సందర్భంలో. ఎందుకు అంటే మన క్రైస్తవ మతంలో అనేక డినామినేషన్లో సంఘాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం వివిధ రకాలుగా ఉంటుంది. అందరూ చదివేది అదే బైబిల్ గ్రంథాన్ని, కానీ అర్థం చేసుకునే విధానంలో, దాన్ని అన్వయించే విధానంలో, బోధించే విధానంలో చాలా చాలా వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంఘాలున్నా అన్నిటికీ ప్రధానం, మూలం, ద బేసిక్ థింగ్ ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అన్నది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సమాధానం మనం చూస్తే సూచించుచు అని అంటూ ఉన్నారు. అంటే స్పష్టంగా పదాలతో ఉన్నది మాత్రమే మీరు చూడకూడదు, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాలు కూడా ఉంటాయి. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. చరిత్రను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ఏ సందర్భంలో అది రాయబడిందో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అంటారు. అంటే రాయబడిన దాని యొక్క మధ్యలో ఉండేటువంటి నీతిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా యేసుక్రీస్తు చెప్పే సమాధానాలు చాలా ఉంటాయి. అక్కడ పదాల్లో కానీ, రాయబడినటువంటి ఆ పంక్తుల్లో కానీ, ఆ వచనాల్లో కానీ ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం అది సూచింపబడినటువంటిదిగా ఉంటుంది. ఎందుకు మరి మోషే ప్రవక్త మాకు ఇలా చెప్పాడు అని అంటే, దానికి యేసు ప్రభు చెప్పే సమాధానం, సృష్టి ఆరంభం నుండి అది అలా లేదు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అట్లా చెప్పాను. దీనికి ఆధారాలు ఉండవు. ఎక్కడ చెప్పారు అంటే కొటేషన్ యథాతథంగా ఎక్కడ కూడా చూపించడం అనేది సాధ్యపడదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు సూచిస్తూ ఉన్నారు అని చెబుతూ, మోషే అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు, పునరుత్థానం అనే మాట అక్కడ లేదు, కానీ వీళ్ళ దేవుడు అని చెప్పడంలోనే
మృతుల దేవుడు కాదు, వాళ్ళ ఆత్మలో నశించిపోలేదు, పునరుత్థానం అనేది ఒకటి ఉంది అని యేసుక్రీస్తు చెప్పారు. వాళ్ళు కూడా ఎక్కడుందో చెప్పమని వాళ్ళు అడగలేదు. యేసుక్రీస్తు చెప్పిన సమాధానానికి వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అనేది తర్వాత విషయం, కానీ వాళ్ళకి సమాధానం అయితే లేదు. దానిలో వాళ్ళు ఇది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఇది కూడా లేదు. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునే విధానం ఇది. అలానే దీని తర్వాత వచ్చేటువంటి భాగంలో కూడా యేసుక్రీస్తు అడుగుతారు, ఎందుకు మెస్సయ్యాను దావీదు కుమారుడు అని అంటారు? ఎందుకంటే దావీదు స్వయాన ప్రభువు అని అతను పిలుస్తాడు కదా అని అంటే, దానికి కూడా సూటిగా బైబిల్ గ్రంథంలో యథాతథంగా వచనాలను మనం వేలెత్తి చూపించి ఇది కొటేషన్ అని చెప్పేటువంటి విధానం మనకు కనపడదు అక్కడ. అందుకనే ఇన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని యేసుక్రీస్తు చెప్పేటువంటి సమాధానం చాలా 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 బలమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. రెండవ అంశం, యేసుక్రీస్తు చెప్పేటువంటి సమాధానం, ఈ లోకపు జనులు వివాహము చేసుకుందురు, కానీ పరలోకంలో మృతుల పునరుత్థానానికి ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. పునరుత్థానాలు కాబట్టి వాళ్ళకి చావు లేదు, వాళ్ళు దేవుని యొక్క కుమారులుగా ఉంటారు, దేవదూతలతో వాళ్ళు సమానము అని చెబుతూ ఉన్నారు. పరలోకంలో అందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉంటారు, కుమారులుగా ఉంటారు, దేవదూతలతో సమానం కాబట్టి అక్కడ వివాహం అనేది అవసరం లేదు. వివాహం ఎందుకు అవసరం అంటే, ఆదికాండంలో దేవుడు మనిషికి ఒక తోడు ఉండాలి కాబట్టి స్త్రీని సృజించారు. అంటే పరలోకంలో దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటటువంటి సాంగత్యాన్ని, దానికి ప్రతిబింబంగా ప్రతిరూపంగా a reflection of the company that God can give in heaven, దానికి ఒక ప్రతిరూపంగా ఇక్కడ ఉన్నదే వివాహ వ్యవస్థ. అందుకే వివాహం అనేది అన్నిటికంటే ఘనమైంది, అన్నిటికంటే అది పవిత్రమైంది. ప్రభు చెప్పేటటువంటి ఇంకో మాట, మరణం అనేది లేదు కాబట్టి పరలోకంలో వివాహానికి ఇచ్చిపుచ్చుకోవటం ఉండదు అని అన్నారు. ఈ భూలోకంలో మరణం ఉంది కాబట్టి దాన్ని దాటడానికి ఉన్నటువంటి ఒక మార్గం పిల్లల్ని కనడం. దేవుడు ఈ వృద్ధి చెందటం ద్వారా దేవుని యొక్క సృష్టిలో పాల్గొనేటటువంటి భాగ్యాన్ని భార్యాభర్తలుగా ఈ వివాహం అనేటువంటి వ్యవస్థని దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఫాదర్లు పెళ్లి చేసుకోరు అని. దానికి సమాధానం కూడా ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ఒక మాట అంటారు అక్కడ, పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది నపుంసకులుగా పుడతారు, కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడతారు, కొంతమంది మాత్రం దేవుని రాజ్యము కోసం తమను తాము నపుంసకులుగా చేసుకుంటారు. అక్కడ వివాహం అనేది ఉండదు. వాళ్ళు ఆ వివాహానికి బదులుగా దేవుని రాజ్యమే వాళ్ళ యొక్క వివాహంగా వాళ్ళు తీసుకుంటారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈరోజు వచనాన్ని గనక మనం దీనికి ఆపాదిస్తే, వివాహం అనేది పరలోక సాంగత్యానికి ఒక ప్రతిబింబము, కానీ దైవాంకిత జీవితము లేదా గురుత్వ జీవితం అనేది ఆ పరలోక సాంగత్యాన్ని భూమి మీదే ఇక్కడే ఒక చిన్న మొత్తంలో ఒక చిన్న నమూనాగా జీవించటం. ఇఫ్ మ్యారేజ్ ఈజ్ a reflection of the heavenly companionship of God, celibacy or religious life is a foretaste and a glimpse of that heavenly companionship here on earth. అందుకే ఆ పునరుత్థాన జీవితాన్ని, ఆ పరలోక జీవితాన్ని ముందుగానే రుచి చూడడానికి దేవుని రాజ్యాన్ని ప్రధానంగా పెట్టుకుని దేవుని సాంగత్యమే అది ఒక వివాహంగా భావిస్తూ దానికోసం పాటుపడే వాళ్ళే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. అందుకనే నీ తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలను, సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి నన్ను అనుసరించమని యేసుక్రీస్తు పిలవడానికి కారణం అది పరలోక సాంగత్యం కాబట్టి. ఇదేదో కొత్తగా ఈ మధ్యనో లేదా ఒక 200-300 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు, మరియ తల్లి, జోజప్ప గారు, బప్తిస్మ యోహాను, అపోస్తులు, మఠవాసులు, గురువులు, కన్యస్త్రీలు, పుణ్యస్త్రీలు ఎంతోమంది ఈ త్యాగ జీవితాన్ని ఎంచుకుని పునరుత్థాన ఆనందాన్ని వాళ్ళు ఈ భూమి మీద ఉండగానే వాళ్ళు రుచి చూశారు. ఈ సువిశేషాన్ని మనం ధ్యానం చేస్తూ, మననం చేస్తూ వివాహము యొక్క పవిత్రత కానీ లేదా దైవాంకిత జీవితం యొక్క పవిత్రత కానీ ఏదైనా కూడా పునరుత్థానంలో భాగం పొందడం కోసం
దేవుని ముఖాముఖి చూడటం కోసం. ఆ కృపను మనం జీవించేటటువంటి జీవిత విధానం ద్వారా దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్.